చిట్టిబాబు గారు, ఇప్పుడు నిన్న బాలకృష్ణ ఎపిసోడ్ చూసిన తర్వాత చంద్రబాబు గారు సీరియస్ అయ్యారు. అందరినీ కొంతమంది ఎమ్మెల్యేలని తన క్యాంప్ ఆఫీస్ లో పిలిపించి తిట్టేశారు అన్నట్టు కూడా నిన్న ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చింది. నిజమే అంటారా? వస్తుందమ్మా, వస్తుంది. నేను అడుగుతున్నా, ఈ చిచ్చుకుని మాట్లాడారు కదా, నా తల్లిని మాట్లాడారని, నా భార్యని గురించి అన్నారని మాట్లాడారు కదా, నా తల్లిని తిట్టారని పవన్ కళ్యాణ్ వీళ్ళు అంత చూస్తాను, నా పౌరుషం ఏంటో చూపిస్తాను, మిమ్మల్ని ఒక్కరు కూడా బతకనివ్వను, ఒక్కరు కూడా వదిలిపెట్టారని మాట్లాడాడు పవన్ కళ్యాణ్. తన తల్లిని తిట్టారని లోకేష్ తన తల్లిని తిట్టారని చెప్పి మాట్లాడారు. చంద్రబాబు మాట్లాడారు. మరి ఈ నోళ్ళు ఇప్పుడు ఏమైనాయి? జూనియర్ ఎన్టీఆర్ తల్లిని మాట్లాడినప్పుడు, ఈ తెలుగుదేశం ఎమ్మెల్యే మాట్లాడినప్పుడు ఏమైంది ఈ నోట్లు? అతనికి ఏంది సస్పెండ్ చేశారా? అతను ఏమైనా సంజాయిషి అడిగారా? ఏం జరిగింది? అంటే మీ తల్లా? జూనియర్ ఎన్టీఆర్ తల్లి. ఆవిడకి రాజకీయాలు కూడా సంబంధం లేదు. ఆవిడ అనవసరంగా లాగి ఆవిడ గురించి తప్పుడు మాటలు మాట్లాడితే ఏం మాట్లాడారు మీరు? మీ నోళ్ళు ఎక్కడికి పోయినాయి? ఈ పవన్ కళ్యాణ్ నోరు ఎక్కడికి పోయింది? లోకేష్ నోరు ఎక్కడికి పోయింది? మా అమ్మని తిట్టారు, నీ అంత చూస్తాను అన్నావే. మా నా నా తల్లిని తిట్టారు, మీ అంత చూస్తాను అన్నావే లోకేష్, పవన్ కళ్యాణ్. ఏమైంది? ఆ పౌరుషం ఏమైపోయింది? ఏ గిద్దలో పెట్టి అరగిద్ద మూత పెట్టి దాచిపెట్టారు ఆ పౌరుషాన్ని. ఊరినే మీరు మాట్లాడితే మీ మీడియా ఉంది కనుక, మీ చేతిలో మీడియాని మేనేజ్ చేస్తారు కనుక, మీరు మాట్లాడిందేమో 10 మాటలు 20 మాటలు చేస్తారు. మీకు చేసిన తప్పునేమో మరుగున పెట్టేస్తారు. మీకు చేతనైన మీడియా మేనేజ్మెంట్ అది. ఒక అబద్ధాన్ని ఒక నిజాన్ని దాచిపెట్టడం, అబద్ధాన్ని ప్రమోట్ చేయడం. మీకు ఉండాలి, మీకు నిజాయితీ మీకు ఉండాలి. ఒకళ్ళ తల్లిని గురించి మాట్లాడారని మీరు అంత ఆవేశపడ్డారు, తప్పు లేదు. మీ తల్లిని గురించి అన్నప్పుడు మీరు ఆవేశపడటం తప్పు, ఎవడ పట్ల తప్పు కాదు, తప్పే. మీరు ఆ తప్పుని గురించి మీరు ఆవేశపడ్డారు, కరెక్ట్, 100% కరెక్ట్. కానీ అదే మీ నోళ్ళు జూనియర్ ఎన్టీఆర్ తల్లిని మాట్లాడినప్పుడు, మీ ఎమ్మెల్యే ఎవడో కాదు, బయటోడు కాదు, మీ ఎమ్మెల్యే మాట్లాడినప్పుడు మీ నోళ్ళు ఎక్కడ పోయినాయి? నోళ్ళకి ఏం బిగించుకున్నారు? నోట్లో ఏమి పేదాలకి ఏం తాళాలు వేసుకున్నారు? ఏమైపోయింది? ఇది మా ఆడవాళ్ళని గౌరవిస్తాం అని వాగిన మీ వాగుళ్ళు ఏమైనాయి? అంటే అది సిల్లీ. ఊరికే ఏదో వాగటం, మీడియా ఉందిగా, మన చేతిలో మీడియాని హ్యాండిల్ చేస్తున్నాం, మేనేజ్ చేస్తున్నాం కనుక మనం ఏదైనా మాట్లాడొచ్చు. మనం ఏం మాట్లాడినా మనకు భజన చేయడానికి 4 ఛానళ్ళు, 4 పేపర్లు ఉన్నాయి. భజన చేయించుకుంటాం. ఇతరుల అంటే బాబు విషయాలు గారు సీరియస్ మాట్లాడినప్పుడు అయ్యారు ఎమ్మెల్యే మీద అన్నట్టు. బాబు గారు సీరియస్ ఎక్కడ అయ్యారు ఎమ్మెల్యే మీద సీరియస్ అన్నట్టు. అయ్యారని రాస్తున్నారమ్మా. సీరియస్ అయ్యింది ఎక్కడైనా ఎవరన్నా విన్నారా? ఎవరన్నా రికార్డెడ్ గా విన్నారా? లేకపోతే ఎవరన్నా పర్సనల్ గా విన్నారా? ఎవరన్నా ఒక జర్నలిస్ట్ గాని? అదే చెప్పడానికి ఏముంది? సీరియస్ అయ్యారు. ఏంటయ్యారు? ఎక్కడయ్యారు? ఆంధ్రజ్యోతి పేపర్లో అయ్యారు, ఈనాడు పేపర్లో అయ్యారు. అంతేగాని ఇంకా అయితే ఎక్కడ ఎవరికి తెలియదు. అయ్యారు ఆయన సీరియస్ అయ్యారు, మందలించారు. సీరియస్ అయ్యి మందలించడం ఏంటయ్యా? సస్పెండ్ చేయక ఒక తల్లిని పట్టుకుని, ఒక స్త్రీమూర్తిని పట్టుకుని అలా అవమానంగా మాట్లాడి మీడియాకి పార్టీ నుంచి బహిష్కృతిగా మందలించారంటే ఏంటి? మా ఏంటి మందలింపు ఏంటి? బుద్ధగిస్తారా? తప్పు నాన్న, ఇలా అనకూడదు అని మందలించారా? ఏం మందలించారు? మందలించడం అంటే అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయటము, సివియర్ యాక్షన్ తీసుకుంటే మందలింపు. కఠినంగా మందలించారని. మందలింపు ఏంటి? ఊరు పదం వాడిస్తే, తెలుగు పదాన్ని వాడేసి మందలింపు అని. ఈ డ్రామాలు ఎందుకండి? ఊరినే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు, నిజాయితీ లేదు, నీతి లేదు. ఈ కూటమి అనైతికమైన కూటమి. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నారు, ఒకళ్ళొకళ్ళు ఉమ్మూసుకున్నారు, ఒకళ్ళొకళ్ళు చీ అనుకున్నారు. పవన్ కళ్యాణ్ తెలుగుదేశాన్ని తిట్టే, పవన్ కళ్యాణ్ తిట్టే, పవన్ కళ్యాణ్ బీజేపీ అంటేనే జనసేన, జగన్ అని కదా అన్నారు. బీజేపీ అంటే జనసేన, పవన్ కళ్యాణ్. భారతీయ జనతా పార్టీ, జనసేన, పవన్ కళ్యాణ్. బీజేపీ అంటే ఇది మాట్లాడారు కదా. మరి ఇలా ఒకళ్ళొకళ్ళు తిట్టుకున్నారు. చంద్రబాబు అంతటి అవినీతిపరుడు ముఖ్యమంత్రి లేడని మోడీ గారితో మాట్లాడించారు. అసలు మోడీ అనేవాడు దేశంలో ఉండడానికి పనికిరాడు, టెర్రరిస్ట్ అని చంద్రబాబు మాట్లాడాడు. ఇవాళ ఒకళ్ళొకళ్ళు కూర్చుని ఆయన దేవుడు ఈయన దేవుడు ఆయన విజనరీ ఈయన. ఇప్పుడు ఒకళ్ళు పదవుల కోసం, అధికారం కోసం అన్ని సిగ్గు, శరం, మానం, అభిమానం, దోషం, పౌరుషం, ఉచ్చం, నీచం అన్ని వదిలేసేసి, అన్ని నిన్నటిదాకా ఊసుకున్నామే, నిన్నటి దాకా తిట్టుకున్నామే, చీ తూ అనుకున్నామే, అన్ని పక్కన పెట్టి వాళ్ళు రాసుకుని పూసుకుంటున్నారు. కేవలం అధికారం తప్పితే వీళ్ళకి ఏమీ లేదు.